తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో జనసేన పార్టీ బోనిగొట్టింది. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచెర్ల మున్సిపాలిటీ 14వ వార్డు జనసేన అభ్యర్థిగా సరికొప్పుల విజయలక్ష్మి పోటీ చేసి ఘన విజయం సాధించారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తూ నేరేడుచెర్ల మున్సిపాలిటీలో ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్న జనసేన పార్టీ నేరేడుచెర్ల 14వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మితో మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ బోని కొట్టిందని చెప్పుకోవచ్చు. నేరేడుచెర్ల మున్సిపాలిటీ 14వ కౌన్సిలర్గా అయితే సరికొప్పల విజయలక్ష్మి ఘన విజయం సాధించింది. మనతో మాట్లాడడానికి కౌన్సిలర్ గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ వీర మహిళగా జనసేన పార్టీ తరఫున బోని కొట్టారు. ఎలా ఉంది ఈ విజయాన్ని, ఎలా చూస్తారు? చాలా గర్వంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. ముందుగా అందరికీ నమస్కారం. ముందుగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు మా వారైనటువంటి సరికొప్పుల నాగేశ్వరరావు గారికి, మా ఇన్ఛార్జ్ అయినటువంటి మేకల సతీష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాపై ఇంత భారం వేసి నన్ను ముందుకు నడిపించినందుకు మనస్ఫూర్తిగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారందరూ ఉంటేనే ఇంత విజయం సాధ్యమైంది ఈరోజు. అంటే ఈ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏం చెప్పి వాళ్ళకి, అంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏం చెప్పారు? అంటే ఎలక్షన్లు అంటే మందు మద్యమే తెలంగాణలో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. జనసేన పార్టీ సిద్ధాంతం అది కాదు. మీరు ఏం చెప్పి ఈ వార్డులోకి వెళ్ళారు? మా వార్డు 14వ వార్డు, మాది వచ్చేసి 14వ వార్డు అండి. ఓటర్స్ వచ్చేసి 974 మెంబర్స్ ఉన్నారు. పోలైన ఓట్స్ వచ్చేసి 964. అందులో మనకు వచ్చేసి 382 29 ఓట్స్ మెజారిటీతో గెలుపొందాము. మందు మద్యం లేకుండా మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను వాళ్ళకు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించా నా మాటలతో. అంటే నాపై చాలా భారం వేశారు సార్ నాకు. అంటే ప్రజలకు నా మాటలతో నమ్మకాన్ని కలిగించేలా చేసేటట్లు ఏం చెప్పానంటే, విద్యావంతులం మేము ముందుకు వస్తున్నాం. దంపతులు అయిన నాగేశ్వరరావు గారు, విజయలక్ష్మి విద్యావంతులుగా మేము ముందుకు వస్తున్నాము. మమ్మల్ని నమ్మండి, మీకు మార్పు అభివృద్ధి తప్పకుండా చేసి చూపిస్తాము అని చూపించామండి. అంటే తెలంగాణలో 2 ప్రధాన పార్టీలు కూడా ఈ వార్డులో పోటీ చేశాయి. అంటే ప్రధాన పార్టీలు ప్రలోభాలకు ఎక్కువ గురి చేస్తుంటుంది. మీ మీద ఏమన్నా దృష్టి పెట్టారా వాళ్ళు? మీకేమన్నా ఇలా ప్రలోభాలకు గురి చేశారా? అంటే ఇక్కడ పోటీ చేసింది వచ్చేసి కాంగ్రెస్, సిపిఐ అండ్ బీజేపీ అండ్ జనసేన. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే, మేము అధికారంలో ఉన్నామండి, ఏదైనా సమస్య వస్తే మేము గట్టిగా పరిష్కారం చేయగలుగుతాం, మున్సిపల్ అక్కడ కౌన్సిల్లో మాట్లాడని వాళ్ళు చెప్తున్నారు. మేము వచ్చేసి ఏం చెప్తున్నాం అంటే, మీ సమస్య అక్కడ గట్టిగా మాట్లాడేటట్లు సత్తా మాకుంది, విద్యావంతులుగా మాకు ఆ సత్తా ఉంది. అధికారం అవసరం లేదు, మీ సమస్యను మేము అక్కడ దాకా తీసుకెళ్ళడానికి మాకు అధికారం అవసరం లేదండి. విద్యావంతులుగా పోరాడే అంత సత్తా మాకుంది. సో మేము ఏదైనా చేయగలం, మార్పు అభివృద్ధి తీసుకొస్తామని చెప్పగలిగామండి. అంటే వీరనారిగా మొదటిగా మీరే గెలిచారు తెలంగాణ మున్సిపాలిటీలో. ఇది సార్ దృష్టికి వెళ్ళిందా? దృష్టికి వెళ్తే ఎలా రియాక్ట్ అయ్యారు? సార్ దృష్టికి వెళ్ళిందండి. వీరమహిళగా, అంటే తెలంగాణలో ఫస్ట్ వీరమహిళగా పోటీ చేసి గెలుపొందినకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతటి విజయం వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇదేం ఒక్క నైట్కి వచ్చిన విజయం అయితే కాదండి. దీని వెనుక 8 సంవత్సరాల మా సార్ కష్టం ఉంది. ఇంకొకటి అందరూ అంటారు, అసలు గాజు గ్లాసు గుర్తు ప్రజల్లోకి మీరు ఎలా తీసుకెళ్లారు, ఎలా ఈ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారని అడుగుతున్నారు. మా నేరేడుచెర్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా జనసేన గాజు గ్లాస్ గుర్తు అనేది సుపరిచితులకే అందరికీ కూడా తెలిసింది. అది ఇది కొత్తగా ఏదో ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన ఈ 10 రోజుల్లో మేము తీసుకొచ్చిన విజయం అయితే కాదు. 8 రోజుల కష్టం ఉంది దీని వెనుక. ఎన్ని ఓట్లతో గెలిచారు మేడం? 382 వచ్చాయి. అంటే 29 ఓట్స్ మెజారిటీతో గెలుపొందాము. అంటే చాలా టఫ్ కాంపిటీషనే. ఇది గొప్ప విజయం అనే చెప్పుకుంటామండి మేమైతే. అంటే పోటాపోటీగా ఉంది విజయం అయితే. అంటే మీ ఓటర్లు మీకు ఓటేసి గెలిపించారు, మీరు ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకుంటారు? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఎలా పని చేయబోతున్నారు? మ్యాక్సిమం ఉండే సమస్యలు వచ్చేసి డ్రైనేజీ, రోడ్స్, వాటరు అండ్ ఇంకొకటి విద్యావంతులుగా మేమేమంటున్నామంటే, తప్పకుండా గ్రంథాలయాలు అంటే మా వార్డులో ఉన్న వాళ్ళకి గ్రంథాలయం పెట్టించాలనేసి అనుకుంటున్నాం. ఇది మాత్రం డెఫినెట్గా చేస్తాము. పిల్లలకి అంటే నేను కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నానండి. ఫర్దర్గా ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయించడం కానీ, ఫ్రీ కోచింగ్ సెంటర్స్ చూపించాలని తప్పకుండా ఇవి మాత్రం అమలు చేస్తామని గట్టిగా చెప్తున్నానండి. సార్ మీరు చెప్పండి, అంటే తెలంగాణలో సీఎం తర్వాత సీఎం
నీటిపారుదల శాఖ మంత్రి ఇక్కడ నుండే ప్రాతినిధ్యం వహిస్తాడు. హుజూర్నగర్ నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. ఆయన ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. అలాంటి అభ్యర్థి ఉన్న ఈ ప్లేస్లో జనసేన పార్టీ తరపు నుండి మీరు పోటీ చేశారు, గెలిచారు. సో ఎలా చూస్తున్నారు మీరు ఈ గెలుపుని? ఓకే, ముందుగా ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అదేవిధంగా మీ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. సరే, ఇది మాది హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మున్సిపాలిటీ. 14వ వార్డు నుంచి మేము గెలిచిన విషయం తెలిసింది మీ అందరికీ. ఇక్కడ హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన తెలిసిందే, ఆయనకున్న మంత్రి పదవి ఆయన తెలిసిందే. బట్ ఆయన నియోజకవర్గం కూడా మేము గెలిచాము అనేది చాలా గర్వంగా ఉంది. ఎందుకు అంటే ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో పోటీ తప్పదు. ప్రతి ఒక్కరు 100%. ఇప్పుడు రాజకీయం అంటేనే 100కి 100 వేస్తేనే మ్యాథ్స్లో 100/100 వచ్చినట్టు కాదు. ఎందుకంటే ఎక్కడైనా అందరికీ ఉంటుంది, డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు 100% ఏకీభవించాల్సిందేం కాదు. ఆ విధంగా ఉత్తమ్ కుమార్ నియోజకవర్గం అయినా కూడా జనాలు మమ్మల్ని నమ్మారు. ఈ 14వ వార్డు ఓటర్లు మమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకం ఏదైతే మేము నమ్మకం కలిగించామో, మేము ఏం చెప్పామో ఆ నమ్మకంతో కట్టుబడి ఉంటాము. అందుకే అక్కడ వాళ్ళు ఎవరు అని చూడలేదు, అధికారంలో ఉందా ఎక్కడ ఏందని చూడకుండా కూడా మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారని కోరుకుంటున్నాను. ఏం చెప్పారండి? అంటే ఎలక్షన్ టైంలో మీరు ఏం చెప్పారు, జనాలకు ఏం హామీ ఇచ్చారు అసలు? మేము జనసేన పార్టీ అనేది అయితే ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు. యాజ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా హుజూర్నగర్ ఇన్ఛార్జ్గా నేనే ఉన్నాను. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడ ఉన్నాను. జనసేన పార్టీతోటే నేను జర్నీ చేస్తున్నాను. ఇక్కడ మా వార్డు ప్రజలందరికీ తెలుసు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, నేను పుట్టి పెరిగిన ఊరు ఇది, పుట్టి పెరిగిన బజారు. ప్రతి ఇంట్లో అక్క తమ్ముడు అన్నగా పిలిచేంత స్వతంత్ర హక్కు నాకుంది. ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ అయ్యేంత, ఏ ఇంటికి పోయినా పలకరించేంత, ఏదైనా సమస్యను ఇప్పుడనే కాదు, ఏదైనా మా ఏరియాలో ఒక సేవాభావాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వేటిల్లో అయినా నేను ముందుండి వెళ్ళే అవకాశాలు అయితే నాకు ఉన్నాయి. అది చాలా మెయిన్గా ఉపయోగపడింది అనుకున్నాను. ఇంకోటి, మనము జనాలు మభ్యపెట్టేది ఏ విధంగా ఉంటుందంటే, అధికార పార్టీయే చేస్తుంది ఏ పనైనా అనేది అయితే మభ్యలో నుంచి ప్రజలు కూడా నాలెడ్జ్ వచ్చిందండి వాళ్ళకి. ఎందుకంటే ఒక అధికారిగా ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఒక ఆర్టీఐ ద్వారా ఒక ఒక కాగితం రాస్తే అక్కడ ఏ పనులు జరిగినా ఎంత ఖర్చు పెట్టారు అని తెలియజేస్తారు. ఈ జనాలకైతే ఈ నాలెడ్జ్ గురించి అయితే తెలియజేస్తాం మేము. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మా వార్డులో ఎంత ఖర్చు అయింది, ఏం జరిగింది, ఏంది అది మీరే అడగవచ్చు. ఒక నాయకుడిగా కౌన్సిలర్గా నన్ను ఎన్నుకున్న తర్వాత నేనే కాదు మీరు కూడా అడగవచ్చు అనేది జనాలు అయితే ఒక యూనిటీ తీసుకొచ్చాను. వాళ్ళకైతే ఒక అవేర్నెస్, ఎంతసేపు మనము ఇలానే ఉండాలి, ఇదే కల్చర్ కాదు, మనలాంటి ఒకడు కౌన్సిల్లో ఉంటే మీకోసం కష్టపడతాము, ఖచ్చితంగా ఉంటాము, మీకు అందుబాటులో ఉండే మనిషిని, మీలో ఒకడిని అనేది అయితే ఆ మోటోతో అయితే మేము వెళ్ళాము. జనాలు నమ్మారు మమ్మల్ని. ఆ నమ్మకాన్ని అయితే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము. సో జనసేన పార్టీ సిద్ధాంతాలు వామపక్ష పార్టీ సిద్ధాంతాలు ఒకేలాగా ఉంటాయి, ఈక్వల్ అంటే దగ్గరలా ఉంటాయి. సో వాటిని స్వాగతించారా? అంటే ఎర్రజెండా పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వీటి సేమ్ ఉంటాయి. ఇక్కడ స్వాగతించారా? జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు? ఓటరు మమ్మల్ని నమ్మారండి. ఫస్ట్ మేము దానికి ఎందుకు నమ్మారంటే, మేము పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఆయన గెలవటం, ఒకసారి ఓడిపోయిన తర్వాత గెలవటం, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్న పనులు అవి కూడా జనాలు పరిశీలన చేశారు. అది కూడా ఓటర్ మమ్మల్ని నమ్మటానికి చాలా ఆస్కారమైంది. ఎందుకంటే గత 2 ఏళ్లలో సంవత్సరం నుంచి ఆయన పాలన ఆయన ఏ విధంగా చూసి చాలా ఆశ్చర్యపోయే విధంగా ఆయన పాలన ఉంది. కాబట్టి అది కూడా జనాలు నమ్మారు మమ్మల్ని. ఆయన జాడలో మింగు నడుస్తాం, అదే నీతి నిజాయితీగా ఉంటామని జనాలు నమ్మారు మమ్మల్ని. అంటే పార్టీ నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే దాదాపుగా 10 నుండి 12 రోజులు ప్రచారం చేశారు. సో మీకు మద్దతుగా ఎవరన్నా వచ్చారా పార్టీ నుండి? తెలంగాణలో అయితే సారు ఖచ్చితంగా, తెలంగాణలో అయితే మేము వెంట ఉంటా, మీరు అవసరం ఉన్నప్పుడు పిలిస్తే నేను వస్తా అనేది ఎప్పుడు మాకు హామీ ఇస్తుంటారు. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు అయితేంది, ఇప్పుడు రామ్ తాలూరు గారు అయితేంది, మహేందర్ రెడ్డి గారు అయితేంది, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు, మా ఇన్ఛార్జ్ గారు అయితేంది, సతీష్ గారు, ప్రతి ఒక్కరు వచ్చారు. మన ప్రచారానికి కూడా మాకు ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ గారు ఉన్నారు, ఆయన కూడా ప్రచారానికి వచ్చారు. అది కూడా ఆయన కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సాగర్ గారికి కూడా పార్టీ అయితే సపోర్ట్గా ఉందండి. తెలంగాణలో కూడా గెలవడానికి ఆస్కారం ఉంది. కాకపోతే మేము గెలవడం అనేది చాలా ఒక పునాదిగా పార్టీ అయితే భావిస్తుంది. పార్టీ పెద్దల నుంచి అయితే ప్రశంసలు వచ్చాయి. ఈ 2-3 డేస్లో సార్ దగ్గర కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, సార్ని కలిసే అవకాశం కూడా ఉంది. సార్ దగ్గర నుంచి కూడా ఈ 2-3 డేస్లో పార్టీ పెద్దలంతా దీని గురించి మాట్లాడటం, మాకు కాల్ చేయడం, అప్రిషియేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరైతే చాలా పాజిటివ్గా ఒక మంచి అప్రిషియేషన్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఏంటి సార్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? తప్పకుండా వార్డు ప్రజలు ఏదైతే మేము హామీ ఇచ్చామో ఒకంత మేము ఇచ్చిన దానికి ఇంకొక 10 రెట్లు ఎక్కువ పనిచేసేలా ఉండాలని మేమైతే గోల్ పెట్టుకున్నాం. ఎందుకంటే జనాలు ఈ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే అధికారంలో ఉంది. మాకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు మద్దతు ఇచ్చింది. ఇక్కడ మేము స్ట్రాంగ్గా ఉండబట్టి మేము ఖచ్చితంగా మేము నిలబడతాము. మేము ఉన్నబట్టి వాళ్ళ అంచనాలు వేసుకొని ఒక చిన్న చర్చలు మీటింగ్ ద్వారా జరిగి వాళ్ళు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. మా స్ట్రాంగ్ క్యాండిడేట్గా ఉన్నాడు, జనసేనని ఉంచుదామని వాళ్ళు కూడా ఆలోచించేందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ నమ్మకాన్ని, మా పార్టీ నమ్మకాన్ని, మా వార్డు ప్రజల
ప్రజల నమ్మకాన్ని ఇదంతా చేసినా కూడా మా వార్డు ప్రజలు మమ్మల్ని నమ్మిరు. ఆల్వేస్ మేము రెస్పెక్ట్ వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండేవి ఏంటంటే మనం ఎన్ని చేసినా ఎవరు మద్దతు ఇచ్చినా ఏం చేసినా కూడా వార్డు ప్రజలు ఓటేసి నమ్మిందానికి వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆల్వేస్ వాళ్ళే మేము మా వెనకాల ఉన్నది, మా టీం ఉంది, పార్టీ ఉంది, అన్నీ ఉన్నా కూడా వాళ్ళు నమ్మనప్పుడు ఈ విజయం సాధ్యం కాదు. కాబట్టి ఆల్వేస్ నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. నా జీవితాంతం నా వార్డు ప్రజలకి కృతజ్ఞతనై ఉంటాను. ఇంకొకటి, మేము ప్రతి ఓటర్ ఇంటికి వెళ్ళి అసలు సమస్య ఏంటని తెలుసుకొని క్షుణ్ణంగా వాళ్ళకి వివరించడండి. అంటే విద్యావంతులుగా మేము చేయవలసింది ఏంటి, అధికారంలో అయితే లేమండి. మేము మీ సమస్య తెలుసుకోవడానికి మాకు అధికారం అవసరం లేదు, మాకు చదువు ఉంది, మేము మీ సమస్యను పరిష్కరిస్తాం, మేము ఇవి చేయగలము, ఇవి చేస్తామని నమ్మకాన్ని గట్టిగా కలిగించినవండి. 1కి 10 సార్లు వెళ్ళి చెప్పినవండి ఓటర్కి. ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించిన అన్ని నేషనల్ పార్టీస్తో సమానంగా జనసేన కూడా ఉంది, అన్ని ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది. ఇక నుండి జనసేన కూడా అన్ని పార్టీలతో పోటీ చేయగలదని గట్టిగా చెప్పినాం, వాళ్ళకి వివరించగలిగినామండి. చివరిగా చెప్పండి, ఏం చెప్పబోతున్నారు నేరేడుచర్ల మున్సిపాలిటీ ప్రజలకు కావచ్చు, మీ వార్డు ప్రజలకు కావచ్చు? ఇది నాట్ ఓన్లీ నేరేడు జిల్లా ప్రజలకు కాదండి, మా తెలంగాణ పార్టీ, తెలంగాణలో జనసేన పార్టీ, మన జనసైనికులు ప్రతి ఒక్కరు కూడా దీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అనేది జరిగింది. నాకు ఒక సుమారుగా చెప్పాలంటే మేబీ నా ఫోన్ నిన్న రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు స్టిల్ రన్నింగ్లోనే ఉంది. ఇప్పుడు మీకోసం సైలెంట్లో పెట్టి మరి మాట్లాడుతున్నాను. స్టిల్ రన్నింగ్, ఒక కాల్ తప్పితే ఒక కాల్. అంత అప్రిషియేషన్, ఎందుకంటే మా వాళ్ళు అంత భావోద్వేగానికి లోనవుతారు. ఎంత అంటే అంత జెన్యున్గా, అంత నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్కరు కాల్ చేసి చుట్టుపక్కల ఆల్మోస్ట్ 2 స్టేట్స్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఈ రెస్పాన్స్ అయితే మేము ఊహించలేదు. యాక్చువల్గా మేము కష్టపడతాం, గెలుస్తాం అనే కాన్ఫిడెంట్ అయితే పక్కా ఉంది మాకు. ఎందుకంటే ఒక సైలెంట్ ఓట్ బ్యాంక్, సైలెంట్గా వెళ్ళాం, డోర్ టు డోర్ కలిసాం, ప్రతి ఒక్కరిని కలిసాం, సలహాలు తీసుకున్నాం. ఈ బజార్లో ఉన్న విద్యావంతులు కానీ, మేధావులు కానీ, సీనియర్లు ఉన్నా కానీ వాళ్ళ సలహాలు తీసుకున్నాం. అదేవిధంగా యూత్ని కనెక్ట్ అయ్యాం, మనం ఏం చేద్దాం, ఏ విధంగా వెళ్దామని. అదేవిధంగా మన పేద దిగువ మధ్యతరగతి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మీ సమస్యలు ఏందమ్మని సరిగా వాళ్ళు బోరున కొంతమంది ఏడవడం జరిగింది, విలపించడం జరిగింది. వాళ్ళందరూ చూసి కొన్ని ఉద్యోగాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఉన్నాయి. అవి చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఖచ్చితంగా ఏదో గెలవాలి, నేను కనీసం కొంతమంది నేను ఆదుకుంటే నా జన్మ ధన్యం అవుతుంది. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏ విధంగా అయితే పేద ప్రజలకి కన్నీళ్ళు తుడుస్తామో అప్పుడే మనం నిజమైన నాయకుడు అంటే సేవ చేసేవాడే. అదైతే కాన్సెప్ట్ పక్కా నమ్ముతున్నాను. అదే ఆ ఉద్దేశంతోనే నా వార్డు ప్రజలకి కనీసం నేను ఈ సేవ, రాజకీయంగా సేవ చేయడానికి అయితే ముందుంటాను. ఖచ్చితంగా ఒక ఇల్లు ఇప్పించడం కానీ, ఉద్యోగాలు ఇప్పించడం కానీ, ఆరోగ్యం గురించి కానీ నా వంతు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో నీళ్ళు చూడాలి, వాళ్ళ కళ్ళలో వెలుగు వచ్చేలా చూడాలి. నా సేవ అయితే జీవితాంతం రుణపడి ఉండి ఖచ్చితంగా సేవ చేస్తాను నమ్ముతున్నాను. ఈ విజయం అందించడానికి ఇది ఒక నేరేడు జిల్లా నాకు దక్కిన విజయం కాదు, తెలంగాణ జనసేనకు దక్కిన విజయంగా భావిస్తున్నాను. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాబోయే రోజుల్లో ఎంపీటీసీ అయితేంది, జెడ్పీటీసీ అయితేంది, జిహెచ్ఎంసీ అయితేంది, రేపు చట్టసభల్లో కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక తొలిమెట్టుగా భావించి ముందుకు వెళ్ళాలని మా జనసైనికులందరిలో ఒక జోష్ అనేది వచ్చింది. అది నా ద్వారా వచ్చినందుకు ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మా సార్కి, మా పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక అద్భుతమైన గిఫ్ట్. మా మేడము తను బీటెక్ అయిపోయింది, నాది ఎంబీఏ అయిపోయింది. నేను ఇక్కడ లోకల్లో బిజినెస్ చేస్తున్నాను. బట్ ఆమె గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. బట్ ఆమెని నా ఫోర్స్గా చేసి ఖచ్చితంగా నువ్వు నిలబడాలి, ఎందుకంటే ఇది జనరల్ వచ్చిన సీట్, ఇది మహిళ వచ్చింది, జనరల్ మహిళా సీట్ ఇది. ఆ మహిళా సీట్లో కూడా ఫోర్స్ చేసి ఆమె చదువుకుంటున్నా కూడా ఖచ్చితంగా నువ్వు నా కోసం చేయాలి అని చెప్పి పట్టుబట్టి మరి నేను తీసుకొచ్చి నిలబెట్టాను. నిలబెట్టినందుకు ఈ విజయం దక్కింది. ఈ విజయం దక్కడం వెనకాల ఈ కృషి చాలా పట్టుదల. ఎందుకంటే ఒక జర్నీ, మా టీం ఒక జర్నీ లాగా చేసి మా జనసైనికులు అయితేంది, మా మిగిలిన సోదరులు ఎవరైతే ఆ టీం ఉన్నారో చాలా కష్టపడి, అహర్నిశలు కష్టపడి మమ్మల్ని నమ్మిరు జనాలు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మా సార్ ఏ విధంగా అయితే ఆంధ్రలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పనిచేస్తున్నారో అదే హోదాలో ఇక్కడ కూడా మేము పనిచేసి మా చేతనైనంతగా అద్భుతంగా పనిచేసి చూపిస్తాము. ఆ రిజల్ట్ అయితే ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి అయితే ఉన్నాం. ఖచ్చితంగా ఎవరు చేయకుండా ఇన్నోవేటివ్ ఐడియాస్ అయితే చేసి ఆ ప్రజల్ని చైతన్యపరిచి ఈ వార్డు జనసేన పాలన ఎలా ఉంటుందో ఖచ్చితంగా అయితే చూపించామని తెలియజేస్తున్నాం. మొత్తంగా ఇది పరిస్థితి. అంటే జనసేన పార్టీ సిద్ధాంతాలను తన వార్డులో ప్రజలందరికీ చెప్పాయని చెప్తున్నారు. తను ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు అహర్నిశలు కష్టపడతా అని చెప్తున్నారు. మొత్తంగా జనసేన పార్టీ తరపున పోటీ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని సరికుప్పల విజయలక్ష్మి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్.